బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్యోపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమ. జయప్రద గారు, ముందుగా మీకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. నమస్కారం అమ్మ, జయ శ్రీమాత్రే నమ. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మీకు కూడా, ప్రేక్షకులకు కూడా. థ్యాంక్ యూ. పౌర్ణమిల గురించి మాట్లాడుకోవడం ఖచ్చితంగా సంతోషమే. కార్తీక పౌర్ణమి గురించి మాట్లాడుకోవడం ఇంకా 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 సంతోషం. ఎందుకంటే ఈశ్వరుడికి చేసేటటువంటి కైంకర్యాలు కానీ, లేకపోతే దామోదరుడికి చేసుకునేటటువంటి పూజాది క్రతువులు కానీ అత్యంత సంతోషాన్ని ఇస్తుంది. ఏ పౌర్ణమికి ఎలా చేసుకున్నా కార్తీక పౌర్ణమికి వెళ్ళి ఆ దీపారాధన చేసుకుంటే ప్రజలకు ఎంత ఆనందం కదండి. 365 ఒత్తులు ఎలా చేసాం ఏమిటి ఇదంతా పక్కన పెట్టేస్తే ఎండ్ ఆఫ్ ది డే హ్యాపీగా ఉంటాం మనం కదా. మరి సంవత్సరంలో ఒక్కసారైనా గుడికి వెళ్ళని వాళ్ళు కనీసం ఆ రోజు వెళ్ళి పెట్టడం, అసలు దేవుడిని నమ్మని వాళ్ళు భార్య కోసం, పిల్లల కోసం ఆ రోజు వెళ్ళి దీపం పెట్టడం కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు జరుగుతుంది. చాలా మంది ఇంట్లో మా వారు ఎక్కడ చెప్పినా రారు, ఇక్కడ ఎప్పుడు వినరు. కార్తీక పౌర్ణమి రోజు మాత్రం ఒక్కసారి వస్తారు నా కోసం అని చెప్పేసి అలాంటి ఆనందం కలిగించే రోజు మాత్రం కార్తీక పౌర్ణమి. అసలు కళ 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 ఆడుతూ ఉంటుంది. ఇక సూర్యాస్తమం అయిన తర్వాత నుంచి కూడా యావత్ దేశం అని చెప్పుకోవచ్చు. అందులో దక్షిణ భారతదేశం అయితే చాలా అందంగా, అసలు మాటల్లో లేవు ఇంకా. మరి కార్తీక పౌర్ణమిని వాళ్ళకి తెలిసిన విధానాన్ని ఖచ్చితంగా అనుసరించి కార్తీక పౌర్ణమిని వినియోగించుకుంటారు. కానీ ఈసారి వచ్చేది శుక్రవారం పౌర్ణమి. మరి ఈ పౌర్ణమిని ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు ఒక్కసారి మీ ద్వారా? తప్పకుండా నాన్న. పౌర్ణమి అంటేనే చాలా విశేషం. ఇంకా శుక్రవారం అనేది మనం ప్రతి వారం శుక్రవారం అంటే అమ్మవారి స్వరూపంగా ఒక లక్ష్మీ అమ్మవారిని కొలుస్తాం, లలిత అమ్మవారిని కొలుస్తారు. ఇక అసలు ఆ శుక్రవారం అనేది ఒక శుక్రుడికి సంబంధించిన వారం అని, ఆ రోజంతా సంతోషంగా ఉండాలని ఖచ్చితంగా శుక్రవారం రోజు ఆ శుక్రుడు ఒక అనుగ్రహం వల్ల ఆ శుక్రవారం అనగానే అందరూ ఆడవాళ్ళు కళ వచ్చేస్తుంది మొహంలో. కాస్త పసుపు రాసుకొని స్నానాలు చేయడం గానీ, పసుపు ఇంటి గుమ్మాలు ముగ్గులు వేయడం గానీ, ఇవన్నీ ఆనందంగా వచ్చేస్తాయి. ఎంతో కొంత నెగటివ్ పనులు కూడా చేయకుండా ఉంటారు. ఈ ఏడవడాలు, బాధపడాలి ఇట్లాంటివి కూడా శుక్రవారం వద్దు శుక్రవారం వద్దు అని చెప్పేసి అనేది ఉంది నియమం. దీని వల్ల ఏంటంటే ఒక అదృష్టమైన యోగం ఏంటంటే కార్తీక మాసంలో శుక్రవారం రావడం ఇంకొక యోగం. కార్తీక పౌర్ణమి ఈ కార్తీక పౌర్ణమి శుక్రవారం రోజు రావడం కంటే అన్నిటికంటే మెయిన్ ఏంటంటే మానసికంగా చాలా మందికి ఇవాళ చాలా ఇబ్బందులు ఉన్నాయి. బయటికి చెప్పుకోలేని బాధలు, ఏవైతే చెప్పుకోలేని బాధలు ఉన్నాయో ఆ బాధల నుంచి విముక్తి కలిగే మాసం ఈ కార్తీక మాసంలో శుక్రవారం వచ్చినట్టు. శుక్రవారం అంటే శుక్రుడు ఒక అనుగ్రహం కలుగుతుంది. ఒకటి, కార్తీక పౌర్ణమి సాయంకాలం దీపం వెలిగించడం వల్ల వీళ్ళకుండే మానసికమైన బాధలు ఏవైతే ఉన్నాయో రుగ్మోదన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. అంటే ఒక పర్ఫెక్ట్ గా సొల్యూషన్ దొరుకుతుంది. అది తొందరగా. అంటే శనివారం వస్తే ఆలస్యం అవుతుందని, పౌర్ణములు శనివారం పౌర్ణమి వస్తే ఆ రోజు కోరిక కాస్త ఆలస్యంగా నెరవేరుతుందని, మంగళవారం వస్తే అది మళ్ళీ మంగళవారం కల్లా అయిపోతుంది కార్యక్రమం అని, అంత ఫాస్ట్ గా అవుద్ది. సో ఆ నిర్ణయం మళ్ళీ రెండో నిర్ణయం కింద మంగళవారం తీసుకుని 2 ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి వెంటనే అయిపోతుంది, లేదా ఇంకోసారి నిర్ణయం ఇంకో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చే పరిస్థితి, మారుకోవడం అనేది జరుగుతుంది. ఇలా జరిగే అవకాశం. గురువారం పౌర్ణమి వస్తే ఖచ్చితంగా గురువు ఒక అనుగ్రహం కలుగుతుంది. ఆ మాసంలో ఎవరో ఒకరు మనకి పెద్ద వాళ్ళతో పరిచయం అవుతుంది, వాళ్ళ వల్ల మనకి యోగం కలుగుతుంది అని అర్థం. అలాగే శుక్రవారం పౌర్ణమి వస్తే ఏంటంటే సిరి సంపదలు కలుగుతాయి అని అర్థం. అద్భుత సంపదల కోసమే మనం కష్టపడేది కదా ప్రతి రోజును, అవి చక్కగా కలుగుతాయి అనేసి. సో ఇలా వారాలకు పౌర్ణములు ఇలా అన్వయించుకోవచ్చు అనమాట. అంటే ఈ విధంగా చేస్తే ఈ విధమైన యోగాలు మనకు కలుగుతాయి అని చెప్పి ఈ కార్తీక పౌర్ణమి మన పెద్దవాళ్ళు అందరు చెప్పింది. మరి సిరి సంపదలు కలగాలి అని అంటే మరి ఈ శుక్రవారం పౌర్ణమి ఏం చేయమంటారు? ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఉపవాసం లేని వాళ్ళకి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, పరిహారాలు ఏవో వాళ్ళ ఇష్టం. ఇంకా ఎందుకంటే పౌర్ణమి ఆ రోజున మనసుని, శరీరాన్ని భగవంతుడికి అర్పించాలంటారు. అంటే ఏంటంటే శరీరానికి ఆహారం వేయకుండా మనసుని మాత్రం భగవంతుడి పాదాల దగ్గర పెట్టి నామాన్ని జపం చేస్తూ ఉండడం. ఎందుకంటే సూర్య చంద్రులు మాసం ఇది. అంటే కృతికా నక్షత్రం వస్తుందంటే రవి నక్షత్రము. సో అంటే రవి సూర్య భగవాన్ ఒక అనుగ్రహం మాసం అనేది. చంద్రుడు అంటే మనకారకుడు కనుక మానసికమైన ఇబ్బందుల నుంచి, మానసికమైన సమస్యల నుంచి బయటపడడానికి అవకాశము. ఇలా జరుగుతాయి కనుక ఇలా వీటన్నిటి విముక్తి కనుక ఈ పౌర్ణమి చాలా విశేషంగా చేయమని చెప్పారు. అందుకని మనం ఎప్పుడైనా ఉండాలి, నామస్మరణ చేయాలి అంటే ఎప్పుడు చేయాలి? శరీరాన్ని ఏ ఆహారం వేయకపోతే అప్పుడు ఖచ్చితంగా
నిలకడగా రామ ఉంటుందిగా, మన మనసు అనేది నిలకడగా ఉంటుంది ఉంటుంది. తినకపోతే. ఉమ్. ఖచ్చితంగా ఆ అవస్థలో ఖచ్చితంగా రామ, కృష్ణ, రా పరంధామ, గోవింద, ఉమ్. శ్రీకృష్ణ అని చెప్పేసి అంటాం. ఉమ్. ఎందుకంటే ఆ శరీరం అప్పుడు అప్పుడు మాట్లాడుతుంది. శరీరాన్ని కంట్రోల్ చేయాలంటే ఉపవాసమే కంట్రోల్ చేయాలి. ఉమ్. మిగతావి ఏం చేయలేం. ఉమ్. అందుకని శరీరానికి ఖచ్చితంగా ఉపవాస దీక్ష అనేది పెట్టుకుంటే చాలా విశేషమైన ఫలితం. ఉమ్. చాలా మందికి ఏ రకమైన కోరికలున్నా ఉమ్. వాళ్ళకి అంటే కొంతమంది సంతానం కావాలన్నా, వివాహం కావాలన్నా, వైవాహిక జీవితం బాగుండాలన్నా, సో తల్లిదండ్రులు పిల్లలు దూరంగా ఉండడం ఉమ్. కాకుండా తల్లిదండ్రులు పిల్లలు కలిసి ఉండాలన్నా, ఒక కలిసి ఉండే కుటుంబం ఉండాలనుకున్నా ఈ పౌర్ణమి సంకల్పం చేసుకొని ఉపవాసం ఉండి చలివిడి చేసి శుభ్రంగా నైవేద్యం పెట్టి చంద్రుడికి ఉమ్. మన్నాడు ఆ చలివిడి ఒక ముత్తైదు అది తాంబూలంగా పెట్టి వాయనం ఇచ్చి భోజనం పెట్టి వాళ్ళ అంటే స్తోమత బట్టి ఉమ్. వస్త్రాలు, ఉమ్. అన్నదానం ఇవి ఉమ్. చేయించడం. ఉమ్. ఈ విధంగా చేయాలి. ఇలా చేయడం వల్ల చాలా విశేష ఫలితం వస్తుంది. ఉమ్. ఇక సాయంకాలం మనం దీపాలు వెలిగిస్తాం. దీపాలు వెలిగించే విషయంలో ఏంటంటే, మనం ఎన్ని దీపాలు వెలిగించగలమో అంత వెలిగించాలి. ఉమ్. ఇక్కడ ఏంటంటే యా. స్థితి, స్తోమత 2 చూసుకోవాలి ఎప్పుడు కూడా. భగవంతుడి దగ్గర ఒక దీపాన్ని వెలిగిస్తే మనలో ఉండే ఏవైతే పాపకర్మలు ఏవైతే ఉన్నాయో చీకటి తొలగుతుందని దీపం వెలిగించమని చెప్పారు. ఉమ్. సో అప్పు చేసి లక్షల దీపాలు కొనుక్కొచ్చి వెలిగించమని కాదు. ఇప్పుడు అదేనండి, ఇప్పుడు ట్రెండ్ ఏమిటి అంటే 1,00,000 ఒత్తుల దీపాలు అనేది వచ్చేస్తున్నాయి. అందులో ఏ ద్రవ్యం వేస్తున్నారు, అదే నెయ్యా లేకపోతే అది ఏమిటి, ఏదైనా కొవ్వా అనేది కూడా పట్టించుకోకుండా తెలియదు. అవును. అది అమ్మేయడం, మనం పెట్టేయడం అనేది జరుగుతుంది. ఇది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది? అసలు అలా 1,00,000 ఒత్తులు పెట్టాల్సిన అవసరం ఉంది. 365 ఒత్తులు మనం వింటూనే ఉన్నాం అవును. చిన్నప్పటి నుంచి కూడా. ఈ 1,00,000 మనకి ఒత్తులు. మన సాంప్రదాయంలో చెప్పింది 345 ఒత్తులే. ఉమ్. ఎందుకంటే సంవత్సరం అంతా దీపాలు ఎవరైనా పెట్టలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఇబ్బంది రోజులు వస్తే, ఆడవాళ్ళకి ఇబ్బంది రోజులు వస్తే 5 రోజులు దీపాలు ఇంట్లో పెట్టలేక ఉమ్. ఇలాంటి ఇబ్బంది రోజులు వచ్చినవి, తర్వాత మైలు అశౌచాలు ఇవన్నీ వస్తుంటాయి కనుక ఉమ్. వీటి వల్ల వచ్చేది ఏవైతే దోషాలు ఉన్నాయో ఉమ్. వీటివన్నిటికీ కూడా ఉమ్. కలిపి ఒక 345 ఒత్తులు వెలిగించండి దీపం చెప్పారు. ఉమ్. అదే అంతే మన అంతే. పెద్దవాళ్ళు చెప్పింది. అంతే. 345 ఒత్తులు ఎందుకు వెలిగించమన్నారంటే ఈ మొత్తం సంవత్సర కాలంలో మనం చేయలేని కొన్ని కార్యక్రమాల్లో దీపాలు వెలిగించలేని పరిస్థితులు, ఇబ్బందులు వచ్చిన రోజులు ఉపయోగపడుతుంది. దానికి. ఈ సో 1,00,000 అంటే 1,00,000 దీపం అంటే ఒక దీపం వెలిగిస్తే మన కర్మకు తొలుగుతుంది అన్నాం కదా. అంటే 100 దీపాలు వెలిగిస్తే 100 కర్మలు తొలుగుతాయా? 1,00,000 దీపాలు వెలిగిస్తే 1,00,000 కర్మలు తొలుగుతాయా అంటే అలా అని కాదు. మనం ప్రసన్నంగా భగవంతుడి దగ్గర జ్ఞానం చేస్తూ ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపం జ్యోతిలో మనం ఏదైనా మంత్రాన్ని చదవడం, ఎగ్జాక్ట్ లేదా లలిత శాస్త్రం చదువుకోవడం, విష్ణు సహస్రం చదువుకోవడం. ఎగ్జాక్ట్. ఇవి రాలేదు అంటే ఒక మంత్రాన్ని కనీసం కంటిన్యూ ఆ దీపం అయ్యే వరకు అంటే ఆ దీపం కొండెక్కే వరకు ఉండి ఆ దీపంలో చదవడం. ఈ విధంగా చేయమని చెప్పారు తప్ప ఇన్ని దీపాలు పెట్టమని చెప్పలేదు. యా. అండ్ అలాగే కొంచెం మంచి క్వాలిటీ ఉన్నటువంటి నెయ్యితో గనక మనం వెలిగిస్తే అది ఫలితాన్ని ఇస్తుంది. దేంతో పడితే దాంతో వెలిగించేస్తే ఈ గుళ్ళు చూస్తే మొత్తం మసి పెట్టేసి అంతా అసలు దీపాన్ని బయట కొని వెలిగించకూడదు. యా. ఇంట్లో తెచ్చుకోవాలా. కార్తీక మాసం అంటే పూర్వము ఉపవాసం ఉండి నక్త వ్రతాలు చేసిన వాళ్ళు మంత్రం చదువుతూ శివనామం, దామోదర నామాన్ని, ఓం నమో నారాయణ అనుకుంటూ పత్తితో ఒత్తులు చేసేవాళ్ళు. ఇప్పుడు మేము కూడా రోజు అవే చేస్తాం. పత్తితో ఇలా చేసుకుని పత్తితో ఒత్తులు చేస్తాం. అవి 108 ఒత్తుల్లా చుట్టి 108 ఒత్తులుగా వెలిగించడం అలా చేస్తాం. ఇంట్లోనే తయారు చేయాలి. ఇంట్లో ప్రతిరోజు పెరుగుని తోడుపెట్టి ఆ పెరుగులోంచిన నెయ్యిని తీసి దాన్ని వెన్నగా చేసి నెయ్యిగా చేసి కార్తీక పౌర్ణమి రోజుకి ఇంత నెయ్యి తయారు చేస్తాం. ఎంత ఎఫర్ట్ ఉంది ఇందులో. ఈ ఎఫర్ట్ మీకు ఇస్తుంది ఫలితం అనేది కదా. ఖచ్చితంగా. ఏదో డబ్బులు పెట్టేసాం, కొనేసుకున్నాము, చేసేసామంటే కాదు కదా. అవును. ఈ విధంగా చేయాలి. ఇప్పుడు దొరకట్లేదు, పాలు దొరకట్లేదు, సిటీలో ఉంటున్నాం, ఇక్కడ ఉంటున్నాం, సరే అవన్నిటికీ ఒప్పుకుంటున్నాం. స్వచ్ఛమైన నెయ్యి అనేది తెచ్చుకోవాలి కదా. కనీసం నెయ్యి కొనుక్కోవచ్చు కదా మనం. ఆ స్వచ్ఛమైన నెయ్యితో ఎన్ని దీపాలు ఆ నెయ్యిలో ఎన్ని దీపాలు పెట్టగలమో అన్ని దీపాలు పెట్టాం. ఇప్పుడు 1,00,000 దీపాలు బయట వాళ్ళు ఎవరో తయారు చేస్తారు. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఏ అవస్థలు తయారు చేస్తారో తెలియదు మనకి. అవి ఏ పత్తితో తయారైందో కూడా మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే ఒక మానసిక సంతృప్తి కోసం పెట్టుకున్నది. అందుకని మానసికంగా మేము వెలిగించాము, వెలిగించలేకపోయాం అనే బాధ లేకుండా ఉండడానికి కోసం చేస్తున్నాం, తప్పులేదు. అది ఎప్పుడైనా అనివార్య సిచ్యువేషన్ లో అంటే అనివార్య కార్యాల వల్ల ఇప్పుడు బయట ఎక్కడో ఉన్నారు, చేసుకోలేకపోయారు, పిల్లలు ఎక్కడో అమెరికాలో చదువుకుంటున్నారు, పౌర్ణమి రోజు దీపం వెలిగించాలి, అక్కడ ఏదో షాప్ లో వెళ్ళి కొనుక్కొని వచ్చి దీపం వెలిగించింది. దేనికోసం? అది ఇక తల్లిదండ్రుల తృప్తి కోసం. ఆ అమ్మాయికి చేసినందుకు ఓహో ఇలాంటి పని ఇవాళ అమెరికాలో ఉంది, రేపు ఇండియాలో ఉండొచ్చుగా. అప్పుడు ఇండియాలో కార్తీక పౌర్ణమి రోజు ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళి చేస్తుంది. ఆ ఉద్దేశంతో చెప్పిన పరిహారం తప్ప ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న వాళ్ళు షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చి డైరెక్ట్ దీపం పెట్టేస్తాను అంటే కాదు. దాంట్లో కాస్త జపము, కాస్త భగవంతుడి దగ్గర నామం చేసుకుంటూ చేస్తే శ్రద్ధ
భక్తి ఈ 2 ఉండాలి. ఈ 2 ఉండి దీపాన్ని వెలిగిస్తే గనక ఖచ్చితంగా మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది. ఏ నామంతో ప్రత్యేకించి ఆ రోజు ఈశ్వరుణ్ణి కొలవమంటారు? శివాయ గురువే నమః. హ్మ్. శివాయ గురువే నమః. ఎందుకంటే మన జాతకంలో ఉండే గ్రహస్థితులు ఎప్పుడు కూడా గురుబలం అనేది ఉండాలి. హ్మ్. గురుబలం ఉంటే అనుగ్రహం కలుగుతుంది. సో గురువు ఒక అనుగ్రహం కావాలంటే పరమేశ్వరు ఒక అనుగ్రహం ఉంటే గురువు ఒక అనుగ్రహం కలుగుతుంది. సో పరమేశ్వరుడిని ఎప్పుడు ఎల్లవెల్ల స్మరిస్తూ హ్మ్. కార్తీక దామోదర అనేసి హ్మ్. సో ఈ కార్తీక మాసంలో దామోదర అనే వైష్ణవుని మనం కొలుస్తాం గనక ఖచ్చితంగా ఓం నమో నారాయణ. హ్మ్. ఓం నమో నారాయణ అనొచ్చు. హ్మ్. ఓం నమ శివాయ అనొచ్చు. శివాయ గురువే నమః అనొచ్చు. రైట్. ఇక్కడ ఓంకారాన్ని పెట్టడానికి కొంతమందికి నియమాలు ఉన్నాయి గనక హ్మ్. శివాయ గురువే నమః అనుకుని అనుకుని చక్కగా దీపాలు వెలిగించొచ్చు. రైట్. అయితే దీపాలు వెలిగించేటప్పుడు ఒక నియమం ఏంటంటే ఇంట్లో ఎంత దీపం మీరు పత్తితో ఎన్ని దీపాలు చేయగలుగుతారో అన్ని దీపాలు తీసుకొని వెళ్ళండి. హ్మ్. కొనుక్కొచ్చిన దీపాలు కాకుండా హ్మ్. ఎన్ని దీపాలు వెలిగిస్తారో అవి మాత్రమే మీకు దాన్ని ఒక ప్రత్యేకంగా వెలిగించడం వల్ల దాని కోరిక తీరుతుంది. ఆ విషయంగా మీకు ఖచ్చితంగా కోరిక తీరుతుంది. రైట్. కానీ బయట 1,00,000 దీపాలు వెలిగించామండి మేము అయినా మాకు సమస్య తీరలేదు అని అంటే ఆ 1,00,000 దీపాలు మీరు తయారు చేస్తున్నవి కాదు కదా! కాదు కదా! మీది శ్రమపడి చేసిన దీపానికి ఎగ్జాక్ట్‌లీ. దాని ఫలితం అనేది ఉంటుంది. ఫలితం వస్తుంది. ఇంకొక్క విషయం అండి. మనం ప్రత్యేకించి కార్తీక పౌర్ణమి నాడు గుళ్ళు కిటకిటలాడతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. శివయ్య ఎదురుగుండానే పెట్టేయాలి దీపం. లేకపోతే ఏదైనా ఆల్రెడీ దీపాలు చక్కగా వెలుగుతూ ఉంటాయి. ఆటిల్ని తోసేయటం. ఇట్లాంటివి కూడా చేస్తుంటారు. హ్మ్. ఎటువంటి పాపకర్మని మూట కట్టుకుంటావు ఇట్లాంటి పనులు చేస్తే? ఒకటి ఆ దీపాన్ని తోసినానికి కళ్ళతో చేసినందుకు అదొక దోషం. హ్మ్. ఏంటి చేత్తో తీసినందుకు అదొక కర్మ. హ్మ్. ఏంటి మనకి దేవుడి దగ్గర మనకి ఆ ప్లేస్ కావాలని కోరుకోవడం అదొక స్వార్థమైన కర్మ. హ్మ్. సో ఇలా ఇలా లెక్క చేసుకొని వెళ్ళిపోతే బోలెడన్ని. బోలెడన్ని వస్తూనే ఉంటాయి. పుణ్యానికంటే పాపం ఎక్కువైపోయింది. ఎక్కువైపోతుంది. సో ఇక్కడ ఏంటంటే హ్మ్. మనకు పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఇంట్లో చేసిన ఫలితము కాస్త ఆ ఫలితం అని 10 జపం చేస్తే 10 వస్తుంది. అదే గుళ్ళో చేస్తే 10 చేస్తే దానికి ఒక 10 యాడ్ అవుతుంది. క్షేత్రంలో చేస్తే 10కి ఇంకొంచెం 100 యాడ్ అవుతుంది. మంచి ఒడ్డున సముద్ర స్నానాలు చేస్తూ ఆ సముద్ర నది దగ్గర ప్రాంతంలో గుళ్ళో చేస్తే 1,00,000 ఫలితం వస్తుందని చెప్తున్నారు. అది చెప్పారంటే ఏంటి అర్థం అంటే మనం చేసుకునే విధానం. ఇది ఎదుటి వాళ్ళని గాని, పక్క వాళ్ళని గాని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా రైట్. ప్రశాంతంగా కూర్చొని అసలు పంచభూతాల ఆత్మలు ఎక్కడైనా ఉంటారు పరమేశ్వరుడు ఎక్కడైనా కదా! ఉంటాడు కదా పాపం. ఆయన లేని ప్రదేశం ఏది? ఏమీ లేదు. సో ఆ గుళ్ళో వెళ్ళే పరిస్థితి లేని వాళ్ళు చక్కగా ఆ. తులసమ్మ దగ్గర పెట్టినా కూడా స్వామివారికి వెళ్ళినట్టే దీపం అది Exactly. చక్కగా. పౌర్ణమి చంద్రుడిని చూస్తూ తులసమ్మ దగ్గర చాలా మంది ఆ. దీపాలు వెలిగిస్తారు అసలు ఇంట్లో. గుడి ఆవరణలో ఎక్కడైనా పెట్టొచ్చు. ఎక్కడైనా సరే. శివయ్య చూసేయాలి. శివయ్య ముందే పెట్టాలని ఏం లేదు. అంటే శివుడు అక్కడే ఉండడానికి కాదు అక్కడే కదా అర్థం. ఉన్నాడని కాదు కదా! లింగ రూపం అంటేనే అన్ని వైపులా ఆయన చూస్తున్నాడని. అసలు ఆ ప్రాంగణంలోకి వెళ్ళడమే ఒక అదృష్టము. ఆ Exactly. ప్రాంగణంలో మనం ఎక్కడైనా ప్రశాంతంగా కూర్చొని మన జపాన్ని ఎవరు అంటే డిస్టర్బ్ చేయకుండా Exactly. ఉండే ప్రదేశంలో కూర్చొని Exactly. దీపం వెలిగించుకొని ఆ దీపం కోసం ఇప్పుడు పక్క వాళ్ళు ఏం చేస్తారు మీదయిందా కానిస్తే మేము పెట్టుకుంటాం అని అంట. అలాంటి పరిస్థితి రాకుండా Hmm. చక్కగా వాళ్ళు ప్రశాంతంగా జపం చేసుకొని ఆ దీపం కొండెక్కే వరకు కూర్చొని Hmm. మన దంపతులు ఇద్దరు Hmm. ప్రశాంతంగా జపం చేసుకొని Right. అయిపోయిన తర్వాత చక్కగా లేచి వెళ్తే ఆ కొండెక్కిన దీపాన్ని వాళ్ళే చేతులతో తీసి పక్కన వారకు పెట్టి Hmm. వెళ్ళాలి. Yeah. ఎందుకంటే చాలా మంది దీపం వదిలేసి. వెలిగించి వెళ్ళిపోతున్నారు కదా! అవును. ఆ దీపం పూర్తిగా అవ్వక ముందే తీసేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు పక్క వాళ్ళు మనం తీయడం కాకుండా గుళ్ళో కొంతమంది పనిచేసే వాళ్ళు ఉంటారు. పనిచేసే వాళ్ళు ఏం తీసేస్తున్నారు. చేస్తారంటే దేంతో తీస్తున్నారు వాళ్ళు ఒక చీపురు ఒక కట్ట చీపురు కర్ర పట్టుకొని తోసేస్తున్నారు అన్నీను. ఇక్కడ చేసిన సంకల్పాలు ఏంటి, మనం చేసే వ్రతం ఏంటి, Sad. జపం ఏంటి, ఉపవాస దీక్షలు ఇంత ప్రత్యేకంగా చేసుకుంటే మరి Exactly. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? అవును. అయినా అంతమంది గుడి వస్తుంటే కూడా నీట్ గా ఉండాలి కదా! ఇంకొకళ్ళు వినియోగించుకోవాలి. వినియోగించుకోవాలి గనుక మనమే తీయాలి. చక్కగా 345 ఒత్తులు Hmm. తీసుకువెళ్ళండి. చక్కగా వెలిగించండి. లేదా మీ చేత్తో 11 ఒత్తులు చేయండి శుభ్రంగా అవి వెలిగించండి. Right. అసలు 1,00,000 ఒత్తులు వెలిగించాలనేది ఎక్కడ కాన్సెప్ట్ లేదు. Hmm. చేయించాలి రూల్ లేదు. Right. ఉన్నవాళ్ళు చేసుకుంటారో చేసుకోనివ్వండి. అదే అది అంటే ఎవరికి రూపాయి పెట్టని వాళ్ళు ఒక్కొక్కసారి ఏంటంటే భగవంతుడు పెడతారు చాలా మంది. Hmm. ఇంట్లోంచి తీసుకెళ్ళి. చాలా చక్కగా వివరించారండి. కృతజ్ఞతలు. మరొక్కసారి మీకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్కారం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.